అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి ముందస్తు విడుదల వేడుకను హైదరాబాద్ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో భారీగా నిర్వహించారు. అలాగే సినిమా ట్రైలర్ విడుదల వేడుకను పాట్నాలో నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో పాటు చెన్నైలోని ఓ కాలేజీలో కూడా ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు. హైదరాబాద్ కాకుండా మిగతా చోట్ల సమయం లేకపోవడంతో దర్శకుడు హాజరు కాలేదు. హీరో హీరోయిన్లతో పాటు నిర్మాతలు, ఇతర నటులు పాల్గొన్నారు. హైదరాబాద్ వేడుకకు రావు రమేష్, ఫాహద్ ఫాజిల్, సునీల్ లాంటి వారు హాజరు కాలేదు. సినిమా విడుదలవటానికి మరో 24 గంటల సమయమే మిగిలి ఉంది. దీనికి ఒక రోజు ముందుగా ఏపీలో టికెట్ ధరలు పెంచుకోవటానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఈ విషయాన్ని 2 రోజులు ఆలస్యంగా ప్రకటించారు. ఏపీలో ఉన్నవారు కూడా అల్లు అర్జున్ అభిమానులే. అక్కడే ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. పుష్ప 1 సినిమాకు వైసీపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మెగా కుటుంబంతో దూరంగా ఉంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అనుమతులు సులభంగా వచ్చాయి. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తామని ముందు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. అయితే పరిశ్రమకు చెందిన వారు మాత్రం ముందుకు రావటం లేదు. హైదరాబాద్ లో నిర్వహించిన పుష్ప 2 ముందస్తు విడుదల వేడుక ఏపీలో మాత్రం నిర్వహించలేదు. అందుకు కారణం సమయం లేదని చెప్పొద్దు అంటున్నారు ఏపీ అభిమానులు. తమిళనాడులో నిర్వహించడానికి ఉన్న సమయం ఏపీలో నిర్వహించడానికి లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చారని, అది కూడా లేకపోతే కలెక్షన్లు రావని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ అక్కడ సినీ రంగానికి ఊతమిచ్చేలా ఏ ఒక్క హీరో ముందుకు రావటం లేదు. అయితే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ముందస్తు విడుదల వేడుక మాత్రం అమరావతిలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏ హీరో అయినా టికెట్ ధరల కోసం ప్రభుత్వాలను వాడుకోవటమే సరిపోతోంది కానీ ప్రభుత్వాలకు ఏం కావాలనే విషయం మాత్రం ఆలోచించటం లేదు.